ఇక్కడ జాతీయ మీడియా కూడా ఉంది. దయచేసి మీ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఈ విషయం వెళ్ళాలి. ఎందుకంటే ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పార్టీకి, అటు అనేక స్కామ్లు తీసుకొచ్చి మరి దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఇంకా కూడా భవిష్యత్ తరాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి మీ మీడియాని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, జాతీయ స్థాయిలో మరి ఉన్న మన ఛానళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దేశ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది గమ్మత్ ఏంటంటే ఇది వాస్తవంగా ఇది ఈడీ కేసు కాదు. కవిత గారి మీద ఏదైతే కేసు ఉందో అది ఈడీ కేసు కాదు, మోడీ కేసు. అది మోడీ కేసు. అది ఆయన ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో ఆ టార్గెట్ చేసిన వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ పెట్టి, చాలా సిల్లీ రీజన్ పెట్టి, ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కవిత గారి మీద లేవు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబర్ బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది? కవిత గారు కూడా అంతే పవిత్రంగా ఈరోజు బయటికి వస్తారు ఈ కేసులోంచి. మరి దేశ రాజకీయాలలో పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను కవిత గారి గురించి చెప్పదలుచుకున్నాను. కేవలం అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టుగా ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు ఆయన. కవిత గారు ఎక్కడ కూడా తండ్రి మీద ఆధారపడి రాజకీయాల్లోకి రాలేదనడానికి నేను కూడా సాక్ష్యమే. వారు కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్న మహిళలు పాల్గొంటలేరు. మహిళల్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలనే ఆలోచనతో స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ జాగృతి సంస్థ ద్వారా అన్ని గ్రామాలు అన్ని వాడలు తిరుగుతూ మహిళల్ని మమేకం చేసి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన నాయకురాలు మరి కల్వకుంట్ల కవిత గారు. ఉద్యమంలో కూడా వారు అనేక సందర్భాల్లో పాల్గొని మహిళలందరినీ కూడా సమాయత్తం చేసినారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రాస్తా రోక కావచ్చు, రైలు రోక కావచ్చు, మిరియల్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని మరి తప్పకుండా నెరవేర్చే విధంగా, ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా కల్వకుంట్ల కవిత గారు వారు ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నారు. మహిళలందరినీ కూడా ఏకం చేసినారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ఒక మంచి సింహభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కవిత గారి మీద ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ మరి ఈరోజు బాధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా చెప్పాలంటే ఇది అపనింద తప్ప తను నిందితురాలు కాదు, తను బాధితురాలు తప్ప నిందితురాలు కాదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు మరి కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చే తీరుతారు. ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయడానికి మరి ఇదొక మంచి సంఘటన అనే మేము చెప్పుకుంటాం రేపు భవిష్యత్తులో. మరి తప్పకుండా ఈ చర్యని ఖండిస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా పార్లమెంటు ఎన్నికల ముందు మరి నాటకీయంగా కవిత గారిని అరెస్ట్ చేసి తనేదో తప్పు చేసినట్టుగా ప్రజలకి చూపిస్తూ ఓట్లు దండుకునే డ్రామాకు నరేంద్ర మోడీ ఈరోజు తెరలేపిండు. ఈ డ్రామా తప్పకుండా బయటపడుతుంది. నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేపటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత గారి మరి అరెస్టును ఖండిస్తూ, అదేవిధంగా వారు కడిగిన ముత్యంలాగా తప్పకుండా ఈ కేసులోంచి బయటపడతారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటేనే మన అందరికీ తెలుసు, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను ఎవరైనా దెబ్బతీసినా అట్లాంటి సంస్థల్ని కానీ అట్లాంటి వ్యాపారస్తులను కానీ అట్లాంటి వ్యక్తులను కానీ వెంటనే మరి కేసు పెట్టి ఎంక్వైరీ చేసి ఆర్థిక నష్టం జరగకుండా, ఈ దేశానికి ఆర్థిక నష్టం జరగకుండా చూసే సంస్థ ఈడీ సంస్థ. మరి అలాంటి సంస్థ ఈరోజు తప్పుదోవ పట్టింది అంటే దాన్ని ఏమనుకుంటాను చెప్పండి.
కల్వకుంట్ల కవిత గారి మీద కేవలం ఒక సాక్ష్యం, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు పోయారు, ఫలానా దగ్గర మీటింగ్లో కూర్చున్నారు అన్నంత మాత్రాన ఆవిడ నిందితురాలేమి కాదు, ఆమె మీద ఆరోపణ పెట్టడానికి ఆస్కారమూ లేదు. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు. సుప్రీంకోర్టు కూడా వారికి అవకాశం కల్పిస్తే కూడా మరి ఈరోజు ఈడీ కరెక్ట్గా నరేంద్ర మోడీ గారు వచ్చే గంటల ముందు వచ్చేసి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అంటే ఇది పెద్ద డ్రామా అనేది స్పష్టంగా బయటపడతా ఉంది. ఇప్పుడు అది ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర సంస్థ అయితే ఆ సంస్థ చెప్పకముందే బీజేపీ ఎంపీ ఏ విధంగా కవిత గారి కేసులో ఇన్వాల్వ్ ఉందని చెప్తాడు? మొదలైంది అక్కడి నుంచే కదా. ఎంపీ పర్వేష్ వర్మ వాళ్ళకి ఇంత ఇది ఉంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏ విధంగా చేస్తారు? అయినా వాళ్ళ దగ్గర ఈ 4 సార్లు పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో అక్కడే అరెస్ట్ చేయాల్సింది. లేదు నిజంగానే దోషి అయితే అరెస్ట్ చేస్తున్నామని చెప్పాల్సింది. ఎందుకు దొంగచాటుగా వచ్చారు? ఎందుకు సెర్చ్ వారెంట్ పేరుతో వచ్చి అరెస్ట్ వారెంట్ చూపించారు? ఎందుకు మీకు అంత ఇక్కడ అంటే చెప్పడానికి ముఖం చెల్లక కదా మీరు చేసేది. అరెస్ట్ చేయమని చెప్పి ఈ రోజు ఉంది వాయిదా. ఇప్పటివరకు ఎలాంటి సుప్రీంకోర్టులో ఈడీ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది అని అంటే 19 కవిత గారి మీద ఎలాంటి చర్యలు అంటే అరెస్ట్ చేయటం కానీ తీసుకొచ్చే ఇది కానీ ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి అని ఒక ఆర్డర్ ఇచ్చింది. నళిని చిదంబరం కేసు, అలాగే ఇంకో పార్టీ ముగ్గురిని ట్యాగ్ చేసి పెట్టిన కేసు ఈరోజు వస్తుంది. అందులో వాళ్ళని ఎవరిని చేయకుండా తన్నే అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం కదా. అంటే ఇక్కడ వాళ్లకు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ ఇచ్చేయడానికి చేసే చర్య తప్ప ఇంకోటి కాదు.